తండ్రి కొడుకు ఇద్దరు బ్యాంకులో ఒక గంట పాటు వేచి నిల్చుంటారు. తాను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడుగుతారు. నాన్నగారు, మీరు నెట్ బ్యాంకింగ్ ఎందుకని యాక్టివ్ చేసుకోరు, ఎందుకు చేయించుకోవాలి అంటూ తండ్రి కుమారుని తిరిగి ప్రశ్నిస్తాడు. ఇలా అక్కడ గంట సేపు మనీ ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూడనక్కర్లేదు. ఇంకా ఈ సామాన్లు కూడా ఆన్లైన్లోనే ఇంటికి తెప్పించుకోవచ్చు కదా. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఆ తండ్రి మాత్రం, అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉండదు కదా నాన్న. అవును అవును అని కొడుకు అంటాడు. ఇంకా ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన సామాన్లు ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా ఖచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తాయి అంటూ వివరించే ప్రయత్నం చేశాడు. అంతా విన్న ఆ తండ్రి ఇచ్చిన సమాధానం ఆ కొడుకు ఇంకా మాటలు లేవు. నేను ఈరోజు బయటికి రావడం వల్ల నా పాత స్నేహితులని నలుగురిని కలిశాను. ఇక్కడ పనిచేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను. నాకు ఈ సమయంలో కావాల్సింది స్నేహం. ఇటువంటిదే నాకు కావాల్సిన సమయం ఉంది. నేను ధీమాగా తయారై ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను. 2 ఏళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను ఎప్పుడూ పళ్ళు కొనే షాపతను నన్ను చూడడానికి వచ్చాడు. నా కోసం చాలా బాధపడ్డాడు, కన్నీళ్లు కార్చాడు. నేను కోలుకోవాలని భగవంతుణ్ణి చాలా కోరుకున్నాడు. కొన్ని రోజుల క్రితం అమ్మ పొద్దున్నే మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా షాప్ అతను తన బండిని తీసుకొని అమ్మను ఇంటికి చేర్చాడు. నువ్వన్నట్టు ఆన్లైన్లో షాపింగ్లు అవి చేస్తే నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా? పళ్ళ షాపతను నా బాధను పంచుకునేవాడా? కిరాణా షాపతను అమ్మను ఇంటికి చేర్చేవాడా? ఒక కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్తో సవాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే నాకు ఈ స్నేహం దొరికేదా? ఎవరు ఎలక్ట్రానిక్ పరికరమా? నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం. నువ్వనే ఆన్లైన్లో షాపింగ్లో నాకు ఇవన్నీ దొరుకుతాయా? కేవలం నీకు సామాను పంపే సెల్లర్ పేరు తప్ప. మనిషి కలిగిన వాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలు బలపడతాయి. టెక్నాలజీ ఉండాలి, కానీ అది మాత్రమే జీవితం కాకూడదు. దానికి మనం బానిసలం కాకూడదు. మనుషులతో జీవించండి, పరికరాలను వాడుకోండి. ప్రేమించవలసిన మనుషులను వాడుకోవాల్సిన పరికరాలతో జీవించండి. తెగిపోతున్న మానవ సంబంధాల గురించి ఒక్కసారైనా ఆలోచించండి.